రాత్రి సమయం. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ అనేది పెద్ద బిగ్ ప్లాట్ఫామ్. ఇది యూట్యూబ్లో కొనసాగటం అంటే నిరంతరం వీడియోలు కన్సిస్టెన్సీగా ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. యూట్యూబ్లో 2020 నుంచి నేను యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ 2022లోనే కొన్ని వీడియోలు పొందుపరిచాను. కరోనా సమయంలో అధిక వీడియోలు కొనసాగించాను, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏపీఎస్ఆర్టీసీలో. అలా నాకు ప్రస్తుతం 12,000 మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నాను. మానిటైజేషన్ దశలో ఉంది. మానిటైజేషన్ అంటే యూట్యూబ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. యూట్యూబ్ అనేది మనం నిరంతరం వీడియోలు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే అయితే ఇక్కడ 365 రోజుల్లో మన వీడియోస్ని 4,000 గంటలు ప్రేక్షకులు చూసి ఉండాలి. 4 గంటల వాచ్ అవర్స్. మరియు ఈ 365 రోజుల్లో 1000 సబ్స్క్రైబర్స్ని పొంది ఉండాలి. అంటే మొదటిది 1000 సబ్స్క్రైబర్స్, 4,000 గంటలు మనం వీడియోస్ని వాచ్ అవర్స్గా చూడాలి. పబ్లిక్ వాచ్ అవర్స్ అంటారు. 4,000 గంటలు పూర్తవ్వాలి. 1 సంవత్సర కాలంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ పొంది ఉండి 4,000 గంటలు మన వీడియోల ద్వారా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అలా అయితేనే మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు పూర్తి అయిపోయినట్టు కాదు. అక్కడి నుంచే అసలు కార్యక్రమం బిగినవుద్ది. మానిటైజేషన్ తర్వాత $100 అనేవి మన వీడియోల ద్వారా అడ్వర్టైజ్ అమౌంట్ కలుస్తూ ఉంటుంది. అది 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. సమయ పరిమితి ఏముండదు. మన వీడియోలు వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే విధంగా మనకు ముందుకెళ్తే ఆ $100 యొక్క పాయింట్లు కలుస్తాయి. ప్రస్తుతం నేను $82 ఉన్నాను మానిటైజేషన్ దశలో. ఇంకా $18 కావాలి. 18 అంటే కనీసం ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు, 200 రోజులు. అయితే నేను 2020లో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. పేర్లు మారుస్తూ వచ్చాను. ప్రస్తుతం బురిపాలెం సుధాకర్ రావు పరుచూరిగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ప్లాట్ఫారం చాలా పెద్దదిగా మారుతుంది. అందువల్ల ఈ ప్లాట్ఫారంలో కొన్ని లక్షల కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. కాబట్టి ఈ యూజర్స్లో బెస్ట్గా ఉంటేనే వీడియోలు ముందుకెళ్ళగలుగుతాం. ప్రపంచాన్ని మనం ఆకర్షించాలి. ఆకర్షించిన రోజే మనం యూట్యూబ్ ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. ఒకప్పుడు జీబీ రేట్ ఎక్కువగా ఉండేది, వీడియోలు పోస్ట్ చేయడానికి కష్టంగా ఉండేది, ఎక్కువ జీబీ ఖర్చు అయ్యేది. ఇప్పుడు వైఫై ద్వారా ఎంత జీబీనైనా మనం పోస్ట్ చేసే అవకాశం ఉంది. యూట్యూబ్ ఛానల్ అనేది 5 సంవత్సరాలు పట్టవచ్చు, 6 పట్టవచ్చు, 10 పట్టవచ్చు, 12 పట్టవచ్చు. కాల పరిమితి అంటూ లేదు. దీంట్లో యూట్యూబ్లో నిరంతరం వీడియోలను పోస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే మన బాధ్యత. అయితే ఈ వీడియోలు కంపల్సరీ చూసే విధంగా, ఆకర్షించే విధంగా, అందరికి ఉపయోగపడే విధంగానే యూట్యూబ్లో కొనసాగాలి. దాని ద్వారానే మనం మెరుగైన రీతిలో ముందుకు సాగలుగుతాం. అంటే నేను 2020లో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ప్రస్తుతం 2026లో అంటే సుమారు 7 సంవత్సరాల తర్వాత నేను మానిటైజేషన్ దిశలో ఉన్నాను. అంటే $100 అనేది కంప్లీట్ చేయాలి. $100కి $18 దూరంలో ఉన్నాను. ఇంకా 200 రోజులు కనీసం పట్టవచ్చు, లేకపోతే సంవత్సరం పట్టవచ్చు. కానీ ఓపికగా యూట్యూబ్లో నిలబడటమే
మన కర్తవ్యంగా ఉండాలి. ఎక్కువ ప్రేక్షకులను ఆకర్షించుకునే వీడియోలను కొనసాగించడం ద్వారానే యూట్యూబ్లో మనం ముందుకు సాగలుగుతాం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు కంగారు పడాల్సిందేం లేదు. మీరు ఈ యూట్యూబ్ని పార్ట్ టైంగా తీసుకోండి. మీ పనులు పూర్తి చేసుకుంటూనే యూట్యూబ్లో కొనసాగాలి. నాకే 7 సంవత్సరాల పైన పట్టింది టైము. ఇంకా 200 రోజులు, సంవత్సరం పట్టవచ్చు అంటున్నాను ఈ $18కి. ఇక పూర్తిగా టైం తీసుకున్నా కూడా, మనం పూర్తిగా వీడియోస్ని కొనసాగిస్తున్నా కూడా యూట్యూబ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. మనకున్న సబ్స్క్రైబర్ ద్వారానే మన ప్రపంచం మొత్తం ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం యూట్యూబ్లో $100 పూర్తి చేసుకుంటామో అప్పుడు యూట్యూబే మనని ప్రపంచవ్యాప్తంగా మన ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఇస్తుంది. యూట్యూబ్ అప్పటికప్పుడు డబ్బులు వస్తాయి అనేది భ్రమ లాంటిది. నిరంతరంగా మనం సినిమా ప్రేక్షకులు సినిమా థియేటర్కి ఎలా వచ్చి చూస్తారో మన యూట్యూబ్ను కూడా ఎత్తుకొని చూసే విధంగా మన మాట తీరు, మన వీడియోస్ ఆకర్షణాధనం ఉండాలి. భవిష్యత్తులో ప్రతి యూట్యూబర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పే సూచన ఏంటంటే, వీడియోస్ని కొనసాగించడం, వైవిధ్యభరితంగా కొత్తదనం కల్పించే విధంగా ఉండాలి. వీడియోస్లో ఆకర్షణాధనం ఉండాలి. మనం చెప్పిన మాట కోసమైనా కూడా దాంట్లో విషయం ఉంటే ఆ వీడియో చూసి దాని ద్వారా నేర్చుకోగలుగుతారు. ఉదాహరణకి క్యారమ్స్ గురించి చెప్పుకున్నాం. క్యారమ్స్లో 9 బ్లాకులు, 9 వైట్లు, ఒక రెడ్, ఒక స్ట్రైకర్ ఉంటుంది. క్యారమ్స్ని నలుగురు ఆడుకోవచ్చు. సింగిల్స్, డబుల్స్గా 4 ఆడవచ్చు. ఒకే పేరు సింగిల్గా కూడా ఆడవచ్చు. ఇది క్యారమ్స్ అనేది యాంగిల్ గేమ్గా మార్చుకోవటం వల్ల, యాంగిల్ గేమ్గా ఆడటం వల్ల మనం పోటీతత్వంలో నిలగలుగుతాం. సాధారణ ఆట కటింగ్స్, మామూలుగా షూట్ పాయింట్స్, హ్యాండ్ పాయింట్ల ద్వారా మనం క్యారమ్స్లో ముందుకెళ్ళచ్చు. కానీ గెలుపాటు కావాలంటే టచ్ ప్లే ఉండాలి. మన కాయ వేసుకుంటూ, మనకు అనుకూలమైన కాయను వేసుకుంటూ ఎదుటివారికి కాయలకి మనం ఆపోజిట్ సెక్షన్లో కాయలు మలచటం వల్ల క్యారమ్స్లో పోటీదారుడిగా మనం ఆటలో నిలబడగలుగుతాం. భవిష్యత్తులో క్యారమ్స్ గురించి కూడా కొన్ని విశేషాలు చెబుతాను. క్యారమ్స్ అనేది మేధస్సుకు సంబంధించింది. మన మనసు నిలకడగా ఉంటేనే మన చేతిలోని ఫింగర్ కరెక్ట్గా రొటేషన్లో ఉంటుంది. పోటీ పెరిగే కొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుద్ది. బాగా మంచి క్యారమ్స్లో మంచి ఆటగాళ్ళు మాత్రమే క్యారమ్ బోర్డు దగ్గర రాగలుగుతారు. అయినా క్యారమ్స్ని భవిష్యత్ తరాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఏదో ఒకటి క్యారమ్స్, చెస్, ఈ 3 రకాల ఆటలు అవసరమైనవి. ఈ యూట్యూబ్ అనే దాన్ని గురించి ఎందుకు చెబుతున్నానంటే, యూట్యూబ్ అనేది మనకి వ్యక్తిగత లాభాన్ని కలుగజేస్తుంది. వ్యక్తిగతంగా మనం ప్రపంచం మొత్తం, మన ఫ్రెండ్ సర్కిల్, ప్రపంచం మొత్తం మన గుర్తింపు అనేది యూట్యూబ్ కొనసాగిస్తుంది. యూట్యూబ్ అనేది మంచి కోసం ఉపయోగించుకున్నాం. ఇన్ఫర్మేషన్గా 10 మందికి సమాచార కోణంలో అందరికి ఉపయోగపడే సమాచారాన్ని యూట్యూబ్లో కొనసాగించడం వల్ల యూట్యూబ్పై మంచి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం ద్వారానే యూట్యూబ్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. యూట్యూబ్లో భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలని నా కోరిక. ఏపీఎస్ఆర్టీసీలో ఇన్ఫర్మేషన్ వీడియోస్లు తెనాలి డిపో నుంచి కొనసాగిస్తున్నాను. దాని ద్వారా ప్రేక్షకులు మద్దతు పొందగలిగి 12,000 మంది సబ్స్క్రైబర్స్ని పొందగలిగాను. భవిష్యత్తులో మీ ఆదరణ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మీ పరచూరు సుధాకరం. నాకు తెలిసిన కొన్ని కొత్త విషయాలని అందరితో షేర్ చేసుకుంటూ ముందుకెళ్తాను. అందరికీ నమస్కారాలతో మీ పరచూరు సుధాకరం. సుదీర్ఘంగా యూట్యూబ్లో మాట్లాడాలంటే
చెప్పిన మాట చెప్పకుండా అందరికి ఉపయోగపడే చెప్పాలి. దాని ద్వారానే మనం ఏదైనా ఒక సాధనలో లక్ష్య సాధనకి ముందుకు వెళ్ళగలుగుతాం. ఉదాహరణకి నేను బురిపాలలో ప్రస్తుతం నాది సొంతూరు బురిపాలు, నేను ఉండేది పెదరావూరు. ఇప్పుడు అనుకోకుండా బురిపాలలో సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ కొత్త సినిమాలో నటిస్తున్నాడు, కొత్త హీరోగా. ఆయనకు కూడా పెద్ద హీరో అయినా కూడా ప్రేక్షకులు రావడానికి ఇప్పటికి సమాచారాన్ని వాళ్ళు ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా మరియు టెలివిజన్ ద్వారా జయకృష్ణ యొక్క సినిమాని ప్రసారం చేస్తున్నారు. అంటే హీరో కృష్ణ గారి అభిమానులు ఆదరిస్తే చాలు, మంచి కలెక్షన్ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే జయకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు కొడుకు. జయకృష్ణ సినిమా ఫీల్డ్లోకి రావడానికి ముందు 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ముందుకు వచ్చాడు. అతని ప్రయత్నంలో విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. నాది సొంతూరు బురిపాలెం, పరచూరు సుధాకరావుని. జయకృష్ణకి సపోర్ట్ వీడియోస్ అప్పుడప్పుడు కొనసాగిస్తున్నాను. ఘట్టమనేని జయకృష్ణ సినిమా పేరు శ్రీనివాస మంగాపురం. హీరోయిన్ రషా తరాని. ఈ హీరోయిన్ వచ్చేసి రవీనా టండన్ మాజీ ఓల్డ్ హీరోయిన్ రవీనా టండన్ కుమార్తె రాషా టండన్. వీరి జంట బాగా ఉంది చూడటానికి. వీరికి మనం శుభాశీస్సులను ఇద్దాం. చిరంజీవి ఘట్టమనేని జయకృష్ణకి మంచి హిట్గా మనం శ్రీనివాస మంగాపురాన్ని ఇచ్చి కొనసాగిద్దాం. అందరూ ఘట్టమనేని జయకృష్ణకి సినిమాని అందరూ కుటుంబ సమేత పరంగా థియేటర్లోనే సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమోషన్ వీడియోని నాకు ఏదో లాభం కొద్ది కాదు. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు మన బురిపాలానికి ఆయన హీరోగా కొనసాగుతూ కూడా బురిపాలానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి స్కూలు, గుడి రకరకాలుగా ఎంతో సేవ చేశారు. అలాగే ఘట్టమనేని జయకృష్ణ కూడా హీరోగా రాణించి తనకున్న దాంతో బురిపాలెం గ్రామానికి పేదవారికి సహాయపడతాడని ఆశిస్తున్నాను. అందుకే ఈ సోషల్ మీడియాలో జయకృష్ణకి నా మద్దతు తెలుపుతున్నాను. బురిపాలెం వాసిగా నేను పరచూరు సుధాకర్గా జయకృష్ణకి వైవిధ్యపరమైన చిత్రాలని నిర్మిస్తూ బురిపాలెం గ్రామానికి సేవ చేయాలని సొంత ఊరికి ఆశిస్తున్నాను. మీరు వివిధ రకాల పాత్రలు తీసుకొని వైవిధ్యభరితంగా భవిష్యత్తులో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. నా అనుభవంతో సోషల్ మీడియా ద్వారా చిరంజీవి జయకృష్ణకి సపోర్ట్ చేస్తున్నాను. శ్రీనివాస మంగాపురం సినిమా 30/7/2026 రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి మనం మద్దతు కొనసాగిద్దాం. జయకృష్ణకి, ఘట్టమనేని జయకృష్ణకి, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు ఘట్టమనేని జయకృష్ణ. పలుమార్లు చెప్పటం వల్ల తెలియని వారికి ఆ పేరు ముందుకు నోటెడ్గా వస్తుందని నా ప్రయత్నం. మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ధన్యవాదాలతో. కండక్టర్గా నా పని ఇంకా 3 సంవత్సరాలు నాకు కండక్టర్గా ఉంది తెనాలి డిపోలో. నా పని నేను కొనసాగిస్తేనే ఈ ప్రమోషన్ వీడియోని యూట్యూబ్లో కొనసాగుతున్నాను. అందరికి ధన్యవాదాలతో. పుట్టుకతో ఎవరు హీరోలు కాదు, ఉచితంగా ఏది లభించదని చెప్పేవాడిని. ఎవరి కార్యసాధన వాళ్ళది, సంకల్ప బలం ముందుకు తీసుకెళ్తుంది. నిరంతర కార్యసాధన అవసరమైంది. ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు.